అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలా క్రేజీ వ్లాగ్స్. మీరు ఎప్పుడైనా మజ్జిగ చేసేది ఇలాంటిది చూసారా? ఇదైతే ఓల్డ్ అనమాట, 20 ఇయర్స్ అయినా చూసారా ఎంత బాగుందో, ఎంత సింపుల్గా ఉందో. ఇప్పుడు వచ్చే ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అబ్బా. నిజంగా నాకైతే భలే నచ్చిద్ది ఇది మాత్రం. అసలు వాటర్ అలా పోసుకుంటా డైలీ మనం చక్కగా ఇలా మజ్జిగ చేసుకుంటే వెన్నపూస ఎంత బాగా వస్తుంది అంటే, మీరు ఎంతమంది పాలుని పెరుగులాగా చేసుకొని వెన్నపూస చేసుకొని ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుంటారు. ఈరోజైతే మీకు ఆ ఫుల్ వీడియో అయితే తీయబోతున్నాను. ఇదైతే స్టార్టింగ్ అనమాట. మజ్జిగ వెన్నపూస అయితే తీస్తున్నాము. మనం ఇంకేం చక్కగా స్విచ్ ఆన్ చేసి దాని కింద అది పెట్టేసి ఆయన చక్కగా అదే మజ్జిగ చేసేసిద్ది, వెన్నపూస చేసేసిద్ది. మనం చక్కగా అది అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని హాట్ వాటర్తో కడిగేస్తే అయిపోయిద్ది అనమాట. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. మనం దానికంటే ఇంకా ఒక ప్లేస్ మనం డిసైడ్ చేస్తే మనం ఇంకా అక్కడి నుంచి తీసే పని కూడా ఉండదు. చాలా క్విక్గా పని అయితే అయిపోయిద్ది. చూసారు కదా మజ్జిగ ఇది ప్రస్తుతానికైతే డస్ట్ పడకుండా కవర్ కడుతున్నాం. ఆ తర్వాత హాట్ వాటర్తో కడిగేస్తే ఇదైతే అయిపోయిద్ది. చూసారు కదా అసలు వెన్నపూస ఎంత బాగా వచ్చిందో. మేమైతే పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి మాకు ఇది అవైలబుల్గా ఉంది. కానీ చాలామంది సిటీలో ఉన్న వాళ్ళు కూడా నేను చక్కగా ఇలానే చేసుకుంటున్నారు. చాలామంది న్యాచురల్ ఫుడ్నే ఇష్టపడుతున్నారు. అది మన అదృష్టం అనమాట. ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అందరూ నమ్ముతున్నారు. కానీ చాలామంది కొత్తకు వింత పాతకు రోతలా చేస్తున్నారు. కానీ దాన్ని కొంతమంది మాత్రం ఆ పేరుని నిలబెడుతున్నారనమాట, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది. మనకి సోషల్ మీడియాలో కూడా అసలు ముందు ఈ న్యూ టెక్నాలజీ కంటే ఓల్డ్ టెక్నాలజీ వీడియోసే కానీ ఇలాంటివే కానీ భలే వైరల్ అవుతున్నాయి. కానీ అందరూ అంటారు రాను రాను మనకి మొత్తం మర్చిపోతున్నారు ట్రెడిషనల్ మొత్తం. కానీ అది ఎవ్వరు కాదండి. 100లో మనకి 10% మన ట్రెడిషనల్ మర్చిపోయేది. మిగతా 90% అసలు యూట్యూబ్ కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూడండి ఎంత చక్కగా పూజలు, ఎంత చక్కగా నోములని ఎంత బాగా అలంకరించుకొని దేవుణ్ణి చేసుకుంటున్నారు. కాకపోతే యాడ్ అయింది ఏంటబ్బా అంటే ఒక వీడియోస్, ఫొటోస్. ఈ రోజుల్లో ఎవరండి ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఉంటుంది? అంతేగాని దేవుణ్ణి ఎవ్వరూ మర్చిపోలేదు. నేను చక్కగా ఇలా నెయ్యి అంతా తీసి వెన్నపూస అంతా తీసి ఇలా గిన్నెలో కరగబెడుతున్నాము. మనం స్టీల్ గిన్నెలో కాకుండా ఇలాంటి తెల్ల గిన్నెలో కరగబెట్టుకుంటే అడుగు అంటదు మనకి. నెయ్యి నిలవ పెట్టే నెయ్యిలో మనం మాత్రం మెంతులు, కరివేపాకు ఇలా వేస్తూ ఉంటారు. అవైతే వేయకూడదు. మనం ప్లెయిన్గా ఎప్పటికప్పుడు ఇలా వెన్నపూస తీసి నీట్గా కరగపెట్టుకునే దానికి ఇదంతా సంవత్సరం ఉంటుంది. తెల్లగా పూసగా వస్తుంది అనమాట నెయ్యి. మనం దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయొద్దు. చాలామంది వేస్తారు కరివేపాకని, మెంతులని. అసలు అవేవి వేయక్కర్లేదు. ఓన్లీ నెయ్యేనండి. దానికంటే కమ్మనైన టేస్ట్ ఏది ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలానే నా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ కామెంట్.